నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ రేపు హోలీ సందర్భంగా శుభాకాంక్షలు అండి. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎపిసోడ్లో తులా లగ్నానికి క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. ఇవి సంవత్సర ఫలితాలండి. సో సంవత్సర ఫలితాలలో గురు గ్రహాన్ని శని గ్రహాన్ని మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ గురువుని గాని శనిని గాని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాలం చేసినట్లయితే దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. అయితే సంవత్సరం కంటే ఎక్కువగా రాహుకేతువులు కూడా ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు గ్రహాలు అన్నవి ఛాయా గ్రహాలు. అంటే ఈ గ్రహాల దగ్గరికి వేరే మెయిన్ గ్రహాలు ఏవైనా వెళ్ళినట్లయితే మెయిన్ గ్రహాలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి రాహుకేతువుల్ని. కాబట్టి మనం రాహుకేతువుని గోచార ఫలితాలలో చెప్పుకోవడం జరగడం లేదు. ఇంకా చూసినట్లయితేనండి, ఈ ఉగాది అన్నది 9వ తారీఖు మంగళవారం, 9వ తారీఖు ఏప్రిల్ మంగళవారం నాడు వచ్చింది. సో ఈ సందర్భంగా చాలా మంది జ్యోతిషులు కానీ పంచాంగాల్లో ఉన్నది కానీ ఈ రాజ్య పూజ్యాలు అవమానాలు వీటి గురించి చాలా చెప్తూ ఉంటుంటారు. అయితే ఇవి ఏ విధంగాను మీ యొక్క జన్మ జాతకంలో ఆ ప్రభావాన్ని చూపించలేవు. ఎందుకంటే ఇది పంచాంగాల్లో రాసేటువంటివి వారాన్ని బేస్ చేసుకుని వ్రాయటం జరుగుతుంది. అంటే ఉగాది ఏ వారం వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ క్రోధీనామ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం నాడు ఈ లగ్నానికి ఈ అవమానము ఈ రాజ్య పూజ ఉంటుంది అన్నది ప్రతి మంగళవారం వచ్చినప్పుడు ఉగాది ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఆ గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ భావాలను చూస్తున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరగదు. కాబట్టి ఇవన్నీ పక్కదోవ పట్టించడానికి మాత్రమేనండి. మీకు ఖచ్చితంగా తెలియాలి అనుకున్నట్లయితే మీకు ఈ గ్రహాలు శుభగ్రహాలు ఏ భావాలను చూస్తున్నాయి, పాపగ్రహాలు ఏ భావాలను చూస్తున్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఆ యొక్క ఫలితాలు తెలియాలి అని అంటే మీ జన్మజాతకంలో ఆ గ్రహాల యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అవి దశలు ఏ విధంగా ఉన్నాయి, దశలు అయిపోయినాయా ఉన్నాయా అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గోచార ఫలితాలు అన్నవి మీ జన్మ జాతకం యొక్క బలాన్ని క్రాస్ చేసుకుని ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వవు. ఇది మీరు గమనించుకోగలరు. ఒకవేళ మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి మీరు బై వాట్సాప్ రూపంలో మీ యొక్క డేటాని ఇచ్చి సందేహాన్ని ఇచ్చినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. ఇంకో విషయం అండి, చాలా జ్యోతిష్యులు కానీ ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు రాశులను బట్టి చెప్తుంటుంటారండి. ఈ రాశులు అన్నవి చంద్రుడిని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి యొక్క ఫలితాలు వేరండి, లగ్నం యొక్క ఫలితాలు వేరు. మీ జన్మజాతకంలో మీరు పుట్టిన సమయానికి ఏ లగ్నం అయితే ఉందో అదే లగ్నాన్ని గోచార ఫలితాలలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని బట్టి కాదండి. రాశిని బట్టి మీకు ఒక్కొక్కసారి కొన్ని ఫలితాలు ఓకే అవ్వచ్చు కానీ ఎక్కువ ఫలితాలు మీకు అవి కనపడవు. అదే లగ్నాన్ని చూసినట్లయితే మీకు ఎక్కువగా ఫలితాలు కనబడడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ రోజు ఎపిసోడ్లో తులా లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది చూద్దామండి. లెట్స్ స్టార్ట్. మనం క్రోధీనామ సంవత్సరాన్ని 3 భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుందండి. ఇది 9వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా ఉంటుందండి. భాగం 1 13th ఏప్రిల్ నుంచి 12th జూలై అండి. ఇది 3 నెలల వరకు ఉంటుంది. సో ఈ సమయాలలో శనీశ్వరుడు కుజుడిని డామినేట్ చేయటం, అలాగే కుజుడి యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం,
అలాగే సూర్యుడి యొక్క గృహాన్ని కూడా బంధించి ఉంచడం జరుగుతుంది. అలాగే గురువును కూడా చూస్తూ ఉంటాడండి. సో ఈ సమయాలలో తులా లగ్నం వారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే మీకు మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. శని మహాదశ లేకపోయినట్లయితే మొత్తం అంతా నెగిటివ్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ గురువు ఫస్ట్ మే నాడే మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడండి. సో వెళ్ళిపోయినప్పటికీ 2 రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన గురు మౌఢ్యమి అన్నది సమీపిస్తుంది. ఇది 3rd మే నుండి 3rd జూన్ వరకు ఉంటుందండి. ఈ సమయంలో గురువు నుంచి ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు కలగవు. ఇది తులా లగ్నం వారికి చాలా మంచిది. అయితే ఇదే సమయాల్లో శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన అస్తమించి ఉంటాడండి. కాబట్టి ఈ సమయాలలో ఏ శుభకార్యాలు అన్నవి జరగవు. అలాగే ఈ గురువు ఈ 3rd జూన్ నుంచి గురు మౌఢ్యము నుండి బయటకు వచ్చినప్పటికీ కుజుడు ఇంకా మేషంలోనే ఉండటం జరుగుతుందండి. సో ఈ కుజుడు అనేవాడు 12th జూలైని గాని మేషా నుండి వృషభానికి వెళ్ళడు. కాబట్టి ఈ సమయాలలో తులా లగ్నం వారికి 3 నెలలు అన్నది చాలా బాగుంటుంది. ఇంకా భాగం 2 చూసుకున్నట్లయితే అండి 12th జూలై నుంచి 20th అక్టోబర్ అండి. సో ఇది కూడా 3 నెలలండి. సో ఈ సమయాలలో శనీశ్వరుడు ఎంత బలంగానే ఉన్నాడో గురువు కూడా అంతే బలంగా ఉంటాడండి. సో ఈ సంవత్సర ఫలితాలు అన్నవి శనీశ్వరుడిని గురువుని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం కంటే ఎక్కువగా ఇవి ఒకే స్థానంలో ఉంటాయి కాబట్టి దీనిని కన్సిడర్ చేసుకుంటాం. మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వేరే గ్రహాలు కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. దాని అప్పుడు ఇంకా ప్రెసైజ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా భాగం 3లో చూసుకున్నట్లయితేనండి ఇది 20th అక్టోబర్ నుంచి 29th మార్చ్ అండి. అంటే ఇది 5 నెలలు. ఈ సమయంలో కుజుడు కర్కాటకంలోకి రావడం వలన శని యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం జరుగుతుంది. సో శని నుండి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగవు. అన్ని నెగిటివ్ ఫలితాలే ఉండడానికి ఆస్కారము ఉందండి. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోతే అటువంటి నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవు. ఇంకా ఈ భాగం 1లో ఏ భావాలని ప్రభావితం చేస్తున్నాయి తులా లగ్నానికి చూసుకున్నట్లయితేనండి విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఏదైనా పరీక్షలు రాసే వారికి లేదా ఏదైనా ఇంటర్వ్యూలు వెళ్తున్న వారికి అలాగే రాజకీయ నాయకులకి కూడా ఇది చాలా మంచి సమయం అండి. ఈ సమయంలోనే ఎలక్షన్లు ఇండియాలో జరగటం అన్నది చాలా శుభ పరిణామము తులా లగ్నము వారికి. మంచి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఒకవేళ అధికారం లేకపోయినట్లయితే అధికారం ఉన్నవారు అధికారాన్ని నిలబెట్టుకుంటారు. అధికారం లేని వారికి అధికారం రావడం జరుగుతుంది. మీ వాక్కు వలన అశేషమైనటువంటి జనవాహినిని ఆకర్షించగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా ఇది చాలా మంచి సమయము. అయితే ఈ సమయాల్లో గురుమౌఢ్యం శుక్రుడు అస్తమించి ఉండటం వల్ల శుభకార్యాలు ఏమి జరగవు. అయితే మీకు ఆల్రెడీ వివాహం అయినట్లయితే కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి నుంచి మంచి ఫెసిలిటీస్ ని పొందగలుగుతారు. అధికార దర్పాన్ని పొందుతారండి. అలాగే రక్షణకి సంబంధించి పూర్తిగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ధన లాభం అన్నది జరుగుతుందండి. అన్నిటా శుభం జరుగుతుంది. సో మీరు ఏ ఇంపార్టెంట్ పనులు ఉన్నట్లయితే ఆ ఇంపార్టెంట్ పనులు భాగం 1లోనే చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా భాగం 2 చూసుకున్నట్లయితేనండి ఏదైతే నేను శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో అదే శుభ ఫలితాలు కంటిన్యూగానే అవుతాయి కానీ మీకు అశుభ ఫలితాలు కూడా ఇందులో ఏర్పడడం జరుగుతుంది. అంటే మీరు ఏ కార్యక్రమము కొత్తగా మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధించలేరు.
వాక్కు విషయాలలో ఒక్కొక్కసారి అసత్య వాక్కుగా ఉండడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారము ఉంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, అవహేళన చేయటము, దాని వలన ప్రశాంతత అన్నది కోల్పోవడం కూడా జరుగుతుంది. స్థిరాస్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు ఏవి కలిసి రావు. ఆల్రెడీ స్థిరాస్తులు ఉన్నట్లయితే మీరు కొంచెం అందులో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోతే అటువంటి ఫలితాలు ఏమీ అవసరం లేదు. ఇంకా భాగం 3 చూసుకున్నట్లయితే అండి, కుజుడు కర్కాటకానికి రావడం వలన శని యొక్క 2 గృహాలైనటువంటి మకర కుంభాలని బంధించి ఉంచడం వలన మీకు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉండవండి. అన్ని అశుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. స్థిరాస్తులలో తగాదాలు ఏర్పడడానికి, ఆవేశపూరితంగా ఉండడానికి, దానివల్ల మీరు నేరస్తులుగా కోర్టు శిక్షించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. ఆధ్యాత్మికమైన గ్రంథాలని అపకీర్తి చేయటము, ఆయుష్ క్షీణించడము, ఇటువంటి జరుగుతాయండి. బుద్ధి బలము అన్నది అస్సలు పనిచేయదు. స్ఫురణ అన్నది ఉండదు. ఏం చేస్తున్నారో తెలియదు. స్టూడెంట్స్ కి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. సో ఇటువంటి నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి. అలాగే పచ్చటి వస్త్రంలో శనగలు గురువారం నాడు గురుగ్రహానికి దానం చేయండి. ఈ 3 భాగాల్ని మనం కన్సల్టేట్ చేసుకుని చూసినట్లయితేనండి, ఫస్ట్ భాగము చాలా బాగుంటుందండి. మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఇంపార్టెంట్ పనులు ఈ ఫస్ట్ భాగంలోనే చేసుకోండి. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచిది. రెండో భాగం చూసినట్లయితే బాగా కష్టపడవలసి ఉంటుందండి మీరు సత్ఫలితాలు సాధించాలంటే. ఇంకా మూడో భాగాన్ని చూసినట్లయితే మీరు ఎంత కష్టపడినప్పటికీ మీకు నెగిటివే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మీరు ప్రీపోన్ చేసుకోవడం లేదా పోస్ట్పోన్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. లేకపోతే అనవసరమైనటువంటి శ్రమ తప్పితే ఫలితము దక్కదు. మీ జన్మ జాతకానికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి మీ యొక్క డేటాను అందించి మీ సందేహాలని చెప్పినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో ఆ సందేహాలని నివృత్తిని చేసుకోవచ్చు. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్లో ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. See you next video. Namaste.